ఇక నామినేషన్ల పరిశీలన విషయానికి వస్తే మనం ఏదైతే చివరి తేదీ ఉంటుందో ఆ మరుసటి రోజే నామినేషన్ల చివరి ప్రక్రియ ఉండబోతున్నట్టు తెలుస్తుంది పరిశీలన. ఇక చివరి ప్రక్రియ 11వ తేదీ ఉంటే నామినేషన్ల పరిశీలన మాత్రం 12వ తేదీ ఉంది. రెండవ విడతలో వచ్చేసేసి 16వ తేదీ ఉంది పరిశీలనకి. ఇక గ్రామ పంచాయతీ విషయానికి వస్తే పరిశీలనకి 20వ తేదీ మొదటి విడత ఉంది, 24వ తేదీ రెండవ విడత ఉంది, 28వ తేదీ మూడో విడతగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితానైతే 12వ తేదీ అంటే పరిశీలన ఏ రోజు చేస్తారో ఆ రోజు జాబితాను కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు. ఇక అభ్యర్థుల జాబితాను ఇక్కడ 20వ తేదీ, 24వ తేదీ, 28వ తేదీ ఏ రోజు పరిశీలిస్తారో ఆ రోజే వాళ్ళు అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అప్పిళ్లకు చివరి తేదీ వచ్చేసరికి మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి వస్తే అప్పిల చివరి తేదీ 13వ తేదీ మొదటి విడతకి, రెండవ విడతకి 16వ తేదీ ఉంది. ఇక గ్రామ పంచాయతీ విషయానికి వస్తే మొదటి విడతకి 21వ తేదీ, రెండవ విడతకి 25వ తేదీ, మూడవ విడతకి 29వ తేదీ ఉండబోతోంది. ఇక అప్పిల పరిష్కరణకు చివరి తేదీ వచ్చేసి 14వ తేదీ, 18వ తేదీ వచ్చేసి మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు మొదటి విడతకు వచ్చేసేసి 14వ తేదీ, రెండవ విడతకు 18వ తేదీ. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే అప్పిల్ల పరిష్కరణ చివరి తేదీ వచ్చేసి 22వ తేదీ మొదటి విడత, 27వ తేదీ రెండవ విడత, 31వ తేదీ మూడో విడతగా ఉండబోతుంది. ఇక అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ వచ్చేసి మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి వస్తే మొదటి విభాగంలో 15వ తేదీ, తర్వాత 19వ తేదీ కూడా ఛాన్స్ ఉంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే 23వ తేదీ, 27వ తేదీ, 31న ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అభ్యర్థులను ఫిక్స్ చేసి ప్రచురణ చేయబోయే తేదీలు ఏ రోజు అంటే 15వ తేదీ, 19వ తేదీన మొదటి విడత, రెండవ విడతగా మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి మొదటి విడత, రెండవ విడత విషయానికి వస్తే అభ్యర్థుల ప్రచురణ చేయు తేదీ వచ్చేసి 15, 19గా ఉండబోతుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే మొదటి విడతలో వచ్చేసి 23వ తేదీ, రెండవ విడతలో 27వ తేదీ, మూడవ విడతలో 31వ తేదీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఫిక్స్ చేసేస్తారు అని అర్థం అనమాట. ఇంకా ఎటువంటి బహిష్కరణలు అవి ఏమి ఉండవు, ఇక ఫిక్స్ చేసేసి ఉండిపోతుంది. ఉపసంహరించుకోవాలన్నా కూడా ఇక అవకాశం అయితే ఉండదు. సో ఇంకా ఫిక్స్ చేసేసి ప్రచురించేస్తారు కాబట్టి ఇక ఎలక్షన్స్ ఎప్పుడు